ఇంతవరకు పరమాత్మ యొక్క మహిమను తెలియజేస్తూ భగవానుడు ఆయన సమస్తమైనటువంటి ప్రాణులకి ఏ ప్రకారంగా సహాయపడుతున్నాడో ఇంతవరకు తెలియజేయటం జరిగింది. ఆహారాన్ని ఇచ్చేది ఆయనే, ఆహారాన్ని అరిగించేది ఆయనే, అందరికీ ఆధారంగా భూమినిచ్చింది ఆయనే, వెలుగు వేడి చల్లదనం మొదలైనటువంటివి ఇచ్చింది ఆయనే, అందరినీ పోషించేది ఆయనే. ఇలా స్థూల దేహానికి సంబంధించినంత వరకు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పించినటువంటి వాడు పరమాత్మ. మరి స్థూల దేహాన్ని పోషించడం మాత్రమే కాకుండా సూక్ష్మదేహాన్ని కూడా ఆయన ఎట్లా పోషిస్తున్నాడు, ఎలా సహాయపడుతున్నాడు, ఏ విధంగా మనకి సూక్ష్మదేహం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, ఇదిగో ఇలా వీటన్నిటికీ కూడా ఏ ప్రకారంగా మనకి సహాయపడుతున్నాడు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 15వ శ్లోకం చూడండి. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తా స్మృతి జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంత కృద్వేద విదేవ చాహం అహం నేను సర్వస్య హృది అందరి యొక్క హృదయాల్లో సన్నివిష్టః ప్రవేశించి ఉన్నాను. నేను అందరి హృదయాల్లో ప్రవేశించి ఉన్నాను. ఈ మాట అనేక సందర్భాల్లో భగవద్గీతలో చెప్పడం జరిగింది. ఇక ఉపనిషత్తుల్లో మొత్తం అదే ఉంటుంది. ఇక మత్తః నా నుండే స్మృతి, జ్ఞానం, అపోహనం. స్మృతి అంటే జ్ఞాపకం, జ్ఞానం అంటే జ్ఞానం, అపోహనం అని అంటే మరపు. వీటన్నింటినీ కూడా నా నుండే కలుగుతా ఉన్నాయి, నా నుంచే కలుగుతా ఉన్నాయి. ఇక సర్వై వేదచ అన్ని వేదాల ద్వారా అహం ఏవ వేద నేనే తెలియబడేవాడిని. అన్ని వేదాల ద్వారా తెలియబడేది నేనే. వేదాంత కృత్ వేదాంతాన్ని అందించింది కూడా నేనే. అహం వేదవిత్తేవ అహం వేదవిత్తేవ ఈ వేదాలని తెలిసిన వాడిని కూడా నేనే. ఏం చెప్తున్నారు చూడండి. వేదాల ద్వారా తెలియబడవలసిన వాడిని నేనే అంటే వేదాల ద్వారా కనుక్కోవాల్సింది నన్ను. వేదాలన్నీ తెలిసిన వాడిని నేనే, వేదాలన్నీ అందించింది నేనే. ఆయనే అందించాడు కాబట్టి ఆయనే బాగా తెలుసు. కాబట్టి ఇలా భగవంతుడు మనకి బుద్ధికి, మనసుకి, వీటికి సంబంధించి కూడా ఏ ప్రకారంగా మనకి మేలు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నాడు. అందరి హృదయాల్లో ఉన్నాను అని అంటున్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాసే స్థితః అంటుంది. నేను అన్ని భూతాల్లో, హృదయాల్లో నేనున్నాను. ఇక్కడ చెప్తున్నారు సర్వస్య చాహం హృది సన్నివిష్టః అందరి యొక్క హృదయాల్లో నేను ప్రవేశించి ఉన్నాను. ఈ ప్రకారంగా అంతటా కూడా అన్నింటిలో, అందరిలో ఆయనే ఉన్నాడు. అంతేకాకుండా వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది పరమాత్మని. కారణం ఏమిటంటే పరమాత్మని తెలుసుకోవటానికే మానవ జన్మ వచ్చింది. పరమాత్మని తెలుసుకుంటేనే మనం పరమాత్మగా ఉంటాం. నన్ను నేను తెలుసుకున్నా, పరమాత్మను తెలుసుకున్నా రెండు ఒకటి. నేనే పరమాత్మ అయిపోతుంది. అందుకని పరమాత్మను తెలుసుకోవాలి. ఎలా తెలుసుకోవాలా? వేదాల ద్వారా తెలుసుకోవాలి. వేదాల ద్వారా పరమాత్మను తెలుసుకోవాలి. ఇక వేదాలను అందించింది ఎవరు? నేనే. ఇక వేదాల ద్వారా వేదాంత కృత్తు వేదాలను అందించింది నేనే. వేదాలను తెలిసినటువంటి వాడిని కూడా నేనే.
వేదాలను నాకే తెలుసు. ఇలా సర్వము కూడా ఆ పరమాత్మే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ రుజువు చేస్తున్నారు ఈ శ్లోకంలో. అహం సర్వస్య హృది సన్నివిష్ట అన్నాడు. నేను అందరి హృదయాల్లో ఉన్నాను. ఇది మొట్టమొదటిది. ఇంతకుముందు ఏం చెప్పారు? ప్రాణినాం దేహమాశ్రిత అని చెప్పుకున్నాం. ప్రాణుల యొక్క దేహాలని నేను ఆశ్రయించుకొని ఉన్నాను అని అంటే సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క శరీరాల్లో నేను ఉన్నాను అని చెప్పి ఇప్పుడు ఆ శరీరాల్లో ఎక్కడున్నాడో చెబుతున్నాడు. ఆ శరీరాలన్నింటిలో, ఆ దేహాలన్నింటిలో హృదయంలో ఉన్నాను అని. అసలు ఆయన సర్వవ్యాపి కదూ. ఇక్కడ మనకు అనుమానం రావద్దు. దేహంలో ఉన్నానంటే బాగానే ఉంది. ఎందుకంటే దేహం నందంతటా నక్షక పర్యంతం వ్యాపించి ఉన్నాడని చెప్పుకుంటున్నాం, బాగానే ఉంది. హృదయంలో ఉన్నాను అని అంటే అర్థమైంది ఇక మిగిలిన చోట ఎక్కడ లేదనేగా. అంటే పరమాత్మ ఎక్కడో ఉండేవాడనేగా. ఇలాంటి మాటలు పట్టుకొని ద్వైతులు ఏం చేస్తారంటే, చూశారా, పరమాత్మే స్వయంగా చెబుతున్నాడు ఆయన హృదయంలో ఉన్నాను అని. కాబట్టి అక్కడ మాత్రమే ఉన్నాడు, ఇంకెక్కడ లేడు పరమాత్మ. కాబట్టి పరమాత్మ వేరే, మనం వేరే అని ద్వైతాన్ని గురించి చెప్తారు. వాళ్ళకి చాలా ఆనందం ఇట్లాంటివి చెప్పుకోవాలి. కానీ ఈ శ్లోకాలు ఇచ్చినటువంటి మహాత్ముడు, చెప్పినటువంటి మహాత్ముడు వాళ్ళ యొక్క భావం ఏమిటనేటువంటిది మాత్రం పాపం తెలుసుకోరు వీళ్ళు. ఎక్కడ మనకు కావాల్సింది దొరుకుద్దా చూసుకొని అదిగో దాన్ని మాత్రం చెప్పేస్తూ ఉంటారు. అంతేగాని ఇక్కడ చెప్పినటువంటి మాట ఇంకోసారికి వ్యతిరేకం అవుతుందని మాత్రం ఆలోచించు. భగవంతుడు నేను అంతటా ఉన్నాను అనేటువంటి మాట సుమారుగా దాదాపు 30-35 సందర్భాల్లో చెప్పాడు భగవద్గీతలో. నేను అంతటా ఉన్నాను, నేను సర్వవ్యాపిని. మరి ఇక్కడ 1-2 చోట్ల ఇలా ఉన్నాయి. ఉపనిషత్తులో కూడా ఉంది, అంగుష్టమాత్ర పురుషో వేద అని. అంగుష్టమాత్ర పురుష మనకి ఉండకోపనిషత్తులో దొరుకుద్ది. అలాగే శ్వేతాశ్వతర ఉపనిషత్తు దాంట్లో ఖచ్చితంగా చెప్తారు అంగుష్టమాత్ర పురుష అని. అంటే అంగుష్టమాత్ర పురుష పరమాత్మ కనుకైతే పరమాత్మకు ఒక సైజు ఉందన్నమాట. అంగుష్టం అంతా అంటే ఆకారం ఉందన్నమాట. అంటే ఆయన కూడా దేహం ఉందన్నమాట. అంటే ఆయన కూడా పోతాడన్నమాట. మరి అయితే పరమాత్మ శాశ్వతుడు, నిత్యుడు, ఆయనకు అజుడు, అవ్యయుడు అనేటువంటి మాటలన్నీ కాలేదా? ఇది ఆలోచించకుండా వాళ్ళ వాదాన్ని సమర్థించుకోవడం కోసమని ఇక్కడ చెప్తారు. అయితే ఇలా ఎందుకు చెప్తున్నారు? అంతటా ఉన్నటువంటి వాడిని హృదయంలో మాత్రమే ఉన్నాను అని చెప్పడం ఏమిటి అంటే, అంతటా ఉన్నప్పటికీ పరమాత్మ ధ్యానమగ్నుడైనటువంటి సాధకుడికి పరమాత్మ త్వరగా స్పష్టంగా వ్యక్తమయ్యేటువంటి స్థానం ఒకటి కావాల్సి వచ్చింది. అందుకని హృదయం అన్నారు. ఇక్కడ హృదయంలో ఉన్నాను అంటే హృదయంలో కూడా ఉన్నానని కానీ హృదయంలో మాత్రమే ఉన్నానని కాదు. దీన్ని అర్థం చేసుకోవాలి. నేను హృదయంలో ఉన్నాను, సర్వస్య చాహం హృత్సన్నివిష్ట, నేను అందరి హృదయాల్లో ఉన్నానంటే అందరి హృదయాల్లో కూడా ఉన్నాను అని అర్థం. కాబట్టి ఆ హృదయ స్థానం ఎందుకనంటే ధ్యానమగ్నుడైనటువంటి వాడు ఆ దృష్టి అక్కడ పెట్టుకోవడానికి, హృదయ స్థానంలో దృష్టి పెట్టుకోవడానికి. ఇక హృదయం అంటే ఏమిటి? హృదయం అంటే రక్త ప్రసరణం జరిగేటువంటి గుండె కాదు, రక్తం కొట్టుకునేటువంటి గుండెకాయ కాదు. దానికి కొంచెం కుడిపక్కగా ఉన్నటువంటి స్థానం హృదయ స్థానం. అంటే మనం ఎప్పుడు నేను నేను అన్నప్పుడల్లా ఇలా గుండె మీద చేసుకుంటాను చూశారు, అదిగా ఆ చెయ్యి కాస్త కుడిపక్కన పడుద్ది. అది ఆ గుండె కుడిపక్క ఉన్నటువంటి స్థానం, అది హృదయ స్థానం. నేను అని జీవభావం ఉదయించేటువంటి స్థానం ఇది. సాధారణంగా మనం నేను నేను అనేటువంటి పదం ప్రతిరోజు కూడా ఎన్నో సందర్భాల్లో వాడతాం. కానీ ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించు. ఒక్కసారి జాగ్రత్తగా నేను 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 ఎక్కడి నుంచి వస్తుంది, ఈ నేను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని కనుక కాస్త ఆలోచిస్తే ఆ నేను యొక్క పుట్టుక స్థానం ఏమిటో తెలుస్తుంది. అదే హృదయం. ఆ నేను యొక్క పుట్టుక స్థానం హృదయం. ఇదే రమణ మహర్షి చెప్పేది. కనుక
అది హృదయం, అది ఆధ్యాత్మిక హృదయం. కనుక అక్కడ నేనున్నాను అని పరమాత్మ తెలియజేస్తూ ఉన్నాడు. ఇలా పరమాత్మ హృదయంలో ఉన్నాను అని చెప్పినందువల్ల మనకి ఏమిటి ప్రయోజనం? హృదయంలో ఉన్నాను నేను చెప్పినందువల్ల పరమాత్మ యొక్క అడ్రస్ మనకి తెలిసిపోయింది, కరెక్ట్ అడ్రస్ తెలిసిపోయింది. ఏమైనా అదిగా ఊరు మొత్తంలో ఉన్నాను అనుకోండి, ఊరు మొత్తం తిరగాలి మనం. సరే బజార్లో ఉన్నాను అనుకోండి, బజార్ అంతా వెతకాల. సరే దేహంలో ఉన్నాను, దేహం అంతా వెతకాల. ఇప్పుడు హృదయంలో ఉన్నాడు, హృదయం వెతికి సరిపోదు. కాబట్టి హృదయం వరకు చూస్తే సరిపోద్ది. అంటే మన శ్రమంతా తగ్గిస్తా ఉన్నాడు భగవానుడు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. సర్వస్య చాహం హృది సన్నివిష్ట, అందరి యొక్క హృదయాల్లో నేనున్నాను. ఇక్కడ సర్వస్య అని అంటే అర్థం ఏంటంటే కేవలం మానవులే కాదు, కేవలం భగవద్గీతను వినేటువంటి వాళ్ళు మాత్రమే కాదు, వినేవాళ్ళు వినని వాళ్ళు, తెలివి గల వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, ఈ మానవులు, జంతువులు, పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, చెట్లు, చేపలు అన్నీ. సర్వస్య అంటే అర్థం అది. సర్వ అంటే అన్నీ, అన్నింటి యొక్క హృదయంలో ఉన్నాను. మరైతే రాళ్ళు రప్పలకు హృదయం లేదు కదండి, వాటికి కూడా హృదయం ఉంటుంది, కానీ అది చప్పగా ఉంటుంది. అందుకనే శిల్పులు ఏం చేస్తారో తెలిసిన, మీరు కొంతమంది కొన్ని కథలు కూడా వినుంటారు, అమరశిల్పి జక్కన్న అట్లాంటి కథలు కూడా వినుంటారు. శిల్పులు ఒక విగ్రహాన్ని చెక్కడానికి కావలసినటువంటి రాయిని ఒక చోటి నుంచి ఒక చోటికి కనుక తరలించాల్సి వస్తే, పెద్దది కనుక అయితే అది నిద్రించేటువంటి సమయాన్ని చూసి తరలిస్తారట, అప్పుడు తేలిక. రాయి నిద్రపోవటం ఏంటంటే మనకు ఆశ్చర్యం, కానీ శిల్పికి మాత్రమే తెలుసు. ఆ నిద్రించేటువంటి సమయంలో ఆ రాయిని వాళ్ళు కదిలిస్తారు. అందుకని రాళ్ళకు కూడా హృదయం ఉంటుంది. కాకపోతే మనం ఏమనుకుంటామంటే రాళ్ళ నుంచి రాళ్ళకెట్ట హృదయం ఉంటుందండి, మనకైతే ఉంది కానీ అనుకుంటాం. అది బండరాయండి, హృదయం ఎక్కడుందండి, బండరాయండి అని అంటాం. కానీ బండరాయి కూడా మనకి తెలియకుండా, దానికి తెలియకుండా హృదయం. అందుకనే సర్వస్య చాహం హృది సన్నివిష్ట అని అంటాం. కాబట్టి ఈ మాట చెప్పడం వల్ల మనకి ప్రయోజనం ఏమిటంటే హృదయ స్థానంలో పరమాత్మను వెతకాలి. ఎప్పుడైతే ధ్యానమగ్నుడైనటువంటి వాడు తన యొక్క దృష్టి మొత్తాన్ని ఎక్కడ పెట్టాలి అని అంటే హృదయ స్థానంలో, నాసికాగ్రంలో, భూమధ్యంలో, హృదయ స్థానంలో, నీ ఇష్టం, నీకు అనుకూలమైనటువంటి స్థానం ఏదో ఆ స్థానంలో పరమాత్మని దర్శించవచ్చు అని మనకి ఈ మార్గంలో తెలియజేస్తాం. ఇంకో ప్రయోజనం అదేంటట, మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. మత్త నా నుండే స్మృతి, జ్ఞానం, అపోహనం, ఈ మూడు కూడా కలుగుతున్నాయి అన్నారు. ఈ మూడు కూడా మానవుడికి అవసరం. ఏమంటే జ్ఞానం అయితే అవసరం, కానీ ఈ జ్ఞాపకం మరపు ఎందుకండి అని మనం అనుకోవచ్చు. కొంతమంది ఏమో జ్ఞాపకం ఉండాలి కానివ్వండి, జ్ఞానం ఎందుకండి మనకు అనవసరంగా అని అనుకోవచ్చు. ఎవరు ఏదైనా అనుకోవచ్చు, కానీ భగవంతుడు మాత్రం మనకి మేలు చేస్తున్నట్లు ఈ జ్ఞాపకము, జ్ఞానము, మరపు అనేటువంటి మూడింటిని కూడా మనకు కలిగించి, దాని స్మృతి అంటే జ్ఞాపక శక్తి. సాధారణంగా మనం ఎప్పుడు మర్చిపోతానే ఉంటాం. భగవద్గీత శ్లోకాలు మర్చిపోతాం, ఉపనిషత్తుల మంత్రాలు మర్చిపోతాం, ఇక్కడ చెప్పినటువంటి ఉపన్యాసం మర్చిపోతాం, ఇట్లాంటివన్నీ మర్చిపోతాం. కానీ కొన్ని మాత్రం బాగా గుర్తుంటాయి. 20 ఏళ్ళనాడు, 25 ఏళ్ళనాడు, 50 ఏళ్ళనాడు, 30 ఏళ్ళనాడు చేసినవి కూడా మనకు గుర్తుంటాయి. మరి ఆ గుర్తు ఎట్టుంది, ఇది ఎట్టు మర్చిపోయామండి? ఆ గుర్తు సంగతి కూడా చెబుతున్నాడు, ఆ జ్ఞాపక శక్తి. ఎందుకంటే ఆ జ్ఞాపక శక్తిని కూడా నేనే ఇస్తున్నాను అంటున్నాడు. జ్ఞాపక శక్తి లేకపోతే మనకి ఏమిటి ప్రమాదం? ఎందుకు ప్రమాదం లేదు? తన వాళ్ళు ఎవరో, తన ఇల్లు ఏదో, తన యొక్క గుర్తేదో, తన యొక్క వ్యక్తిత్వం ఏదో, తన కీర్తి ప్రతిష్టలు ఏమిటో, తన యొక్క హోదా ఏమిటో, ఇవన్నీ జ్ఞాపకం ఉండాలి. లేకపోతే ఎట్లా? మీరు బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారనుకోండి, తెల్లారిపోతేనే మీరంతా కాలకృత్యాలు తెచ్చుకొని రెడీ అయిన తర్వాత మీరు బ్యాంకుకి కదా పోవాల్సింది. మీ బ్యాంకు ఉద్యోగం గుర్తు లేకపోతే ఎక్కడికి పోతారో తెలియదు.
ఫలానా బ్యాంక్కి ఉద్యోగం తెలిస్తే ఫలానా బ్యాంక్కి పోతారు, ఇంకో బ్యాంక్కి పోరుగా, ఇంకో బ్యాంక్కి పోతే బయటికి నెడతారు, ఆ సీట్ మీద కూర్చుంటారు. నీ బ్యాంక్ ఏదో అక్కడే నీకు గౌరవం, ఇంకో చాటికి పోతే లాభం. అంటే ఇవన్నీ మనకు గుర్తుండాలి, జ్ఞాపకం ఉండాలి. ఆ జ్ఞాపకంగా లేకపోతే ఎట్లా? నా ఇల్లేదో నాకు గుర్తు లేకపోతే ఏంట్లో పెడితే ఆ ఇంట్లో పోతే ఊరుకుంటారా? నా భార్య, నా భర్త నాకు గుర్తుండకపోతే ఎట్లా? నా పిల్లలు నాకు గుర్తుండకపోతే ఎట్లా? ఇవన్నీ కూడా మనకు రోజు అవసరం. కానీ ఈ అవసరాలన్నీ కూడా భగవంతుడే కనిపెట్టి జ్ఞాపకాన్ని మనకి ఇస్తున్నాడు. అదేంటండి జ్ఞాపకం? నేను ఎప్పుడు మర్చిపోయాను? ఎందుకు మర్చిపోవాలా? రాత్రి పడుకొని నిద్రపోయావు కదా, నిద్రపోయినప్పుడు మర్చిపోవాలా? ఈ ఇల్లు, ఈ వాకిలి, ఈ భార్య, ఈ బిడ్డ, ఈ భర్త, ఈ సంతానం, ఈ సంతోషం, ఈ దుఃఖం, ఈ అన్ని కష్టాలు, దుఃఖాలు అన్నీ ఏవి గుర్తులేవు, అన్నీ మర్చిపోయావు. గాఢ నిద్రలో మొత్తం పోతాయి. అన్నీ పోయిన తర్వాత తెల్లవారు నిద్ర లేచినప్పటికల్లా మొత్తం అన్నీ వచ్చేస్తాయి. ఎవరు తెచ్చి పెడుతున్నారు ఇవన్నీ? మనం ఏనాడు ఆలోచించాలి. కానీ ఇక్కడ చెప్తున్నాడు భగవానుడు, మత్త నా నుండే ఈ జ్ఞాపకం అనేటువంటిది వస్తూ ఉన్నది అంటున్నాడు. కాబట్టి తెల్లవారు నిద్ర లేచేసరికల్లా మళ్ళీ మనం ఏదైతే మర్చిపోయిన అన్ని జ్ఞాపకానికి వస్తున్నాయి. దీన్ని కూడా నేనే చేస్తున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు సామాన్యులైనటువంటి వాళ్ళకి నిన్న మన విషయాలు అయితే ఏమో కొన్ని గుర్తుంటాయి, అంతకుముందు అయితే కాస్త మర్చిపోతూ ఉంటాయి. కొంతమంది నిన్న మన విషయాలు కూడా మర్చిపోతారు, కొన్ని విషయాలు అయితే మర్చిపోతూ ఉంటారు, కొన్ని విషయాలు అయితే గుర్తుంటా ఉంటాయి. కానీ యోగులైనటువంటి వాళ్ళకు గత జన్మల విషయాలు కూడా గుర్తుంటాయి. అది యోగులైనటువంటి వాళ్ళకి. మనకి గత జన్మల విషయాలు మాత్రం మనకేం గుర్తురావు, యోగులకి మాత్రం అవి కూడా గుర్తొస్తాయి. అంటే ఇదంతా కూడా ఏమిటంటే నా గొప్పతనం అని అనుకోవటం కదా. ఆ యోగులైనా కూడా అహంకరించకూడదు, అహంకరిస్తే కాస్త పోతుంది, అందుకని అహంకరించకూడదు. ఇదంతా పరమాత్మ యొక్క దయ అనుకోవాలి. జీవితంలో మనకి ఏదన్నా ఒక విజయం లభిస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం. మనం ఏదైనా సాధించామనుకుంటే పరమాత్మ యొక్క అనుగ్రహం. మనం హాయిగా ఆనందంగా జీవిస్తున్నామంటే పరమాత్మ యొక్క అనుగ్రహం అనేటువంటి భావన మనకి నిరంతరం ఉండాలి. దాంట్లో నీ గొప్పతనం కూడా కలిసే ఉంది. కానీ నా గొప్ప అని చెప్పుకోకూడదు. నీ గొప్పతనానికి వెనక పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ నడిపిస్తూ ఉన్నాడు. ఆయన నడిపించినట్టు నువ్వు నడిచావు. ఆయన సూత్రధారి, నువ్వు పాత్రధారి. నీదేమీ లేదు, కానీ అంతా నాదే అనుకుంటావు. ఇదే మానవుడి యొక్క పరిస్థితి. అంతా నాదే, గొప్పతనం అంతా నాదే అంటాడు. ఒకవేళ ఏదైనా తేడా వస్తే ఇదంతా వాడి మూలానేటట్టు జరిగిందని. ఏదైనా గొప్ప కనుకైతే తాను, ఏదైనా తేడా కనుక వస్తే వాడి మూలాన్ని వీడి మూలాన్ని. అప్పుడప్పుడు చిన్నపిల్లలు చూడండి, పోతా పోతా పడతారనుకోండి, అంత దూరంలో ఉన్నాడు చూసి అది వాడు నన్ను నెట్టాడు అంటాడు. వాడు ఎక్కడున్నాడు? ఎంతో దూరంలో ఉన్నాడు, వాడు నన్ను నెట్టాడు అంటాడు. ఎందుకంటే ఇది మానవ మనస్తత్వం. అంటే ఎంతసేపుడికి మనలో ఉన్నటువంటి దోషాన్ని అవతలని ఎత్తినేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ అదే గొప్పతనం కనుకైతేను అవతలవాడు యువతలవాడు వాళ్ళ వల్ల సహాయం పొందినా ఇదంతా నాదేనండి. అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి, ప్రాపంచికమైనటువంటి వ్యవహారంలో ఉండేటువంటి వాళ్ళంతా ఇదే పరిస్థితి. ఇప్పుడు చూడండి, మనకి ఉపనిషత్తులు ఉన్నాయి, వేద మంత్రాలు ఎన్నో ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. ఈ ఉపనిషత్తులకి ఎవరైనా సరే రైటర్, ఈ ఉపనిషత్తులు రచించినటువంటి ఆయన, లేదా ఈ మంత్రాలని కనిపెట్టినటువంటి ఆయన, ఇదిగో నేను అని చెప్పి ఒక పేరు ఎక్కడన్నా మీరు చూసారా? ఎక్కడ పేరు అనేటువంటిది లేదు. ఎందుకని? వాళ్ళు ఏనాడు కూడా పేరును వేసుకోవాలని అనుకోవాలి. ఇవాళ మనం కనుక 4 లైన్లు పద్యం రాసిన, 4 లైన్లు గేయం రాసిన, ఏదైనా ఒక చిన్న వచనం రాసిన, ఓ చిన్న బుక్ ఏదైనా ప్రింట్ చేసిన, మనం మొత్తం మన ఫోటోలతో సహా అన్నీ కూడా దాంట్లో ప్రింట్ చేసుకోవాలి. ఏమిటి కారణం? ఇదంతా కూడా ఇదిగో నేను, నాకు ఈ కీర్తి ప్రతిష్ట, నా గొప్పతనం, నన్ను 10 మంది అనుకోవాలా అనేటువంటి భావన మనకి తెలియకుండానే మనలో ఉంది. అది ఉండటం వల్ల మనం ఇలా చేస్తాం. కానీ ఆనాటి మహర్షులు ఏం చేస్తున్నారంటే ఏమి కూడా వాళ్ళ యొక్క గొప్పతనాని కోసం పాటుపడ్డారు. కారణం ఏమిటంటే ఇదంతా మాకు మా పూర్వీకులైనటువంటి గురువులు మాకు అందించారు, దాన్నే నీకు అందిస్తున్నా, ఇందులో నాదేది లేదు అనేటువంటి ఆ నమ్రత, ఆ నిరహంకారం, అదిగో అవన్నీ కూడా అక్కడ దాగి ఉన్నాయి. అందుకని ఈ జ్ఞాపకాలు, ఈ జ్ఞాపకం అనేటువంటిది
సామాన్యులైనటువంటి వాళ్ళకి కొన్ని 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 గుర్తుంటాయి, కానీ వీళ్ళతో చాలా గొప్ప ఎప్పటి నుంచో ఉన్నటువంటివన్నీ కూడా యోగులైనటువంటి వాళ్ళకి గుర్తుంటాయి. గత జన్మల యొక్క విషయాలు కూడా వాళ్ళకి గుర్తుంటాయి. అందుకని ఇక్కడ అహంకరించరు, ఇదంతా మా గొప్పతనం అని అహంకరించరు. వాళ్ళు చెప్పే మాటలు కానీ వాళ్ళకి తెలిసినటువంటి విషయాలు కానీ దేనికి కూడా అహంకరించే పని. ఇక రెండోది ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేది కూడా భగవంతుడు నేనే అంటున్నాడు. నా వల్లనే నువ్వు జ్ఞానాన్ని పొందుతున్నావు అంటున్నాడు. నా వల్లనే జ్ఞానం పొందటం అని అంటే నిజంగా మన బుద్ధి ఈ విషయాలను తెలుసుకుంటే జ్ఞానం. అవి లౌకిక విషయాలు కావచ్చు, పారమార్థిక విషయాలు కావచ్చు, ఏమైనా కావచ్చు. మన బుద్ధి తెలుసుకోగలుగుతుందంటే ఆ బుద్ధికి వెనక చైతన్యం ఉందా లేదా, అది పరమాత్మ నుంచి వచ్చినటువంటిది ఆ చైతన్యం. కొత్త విషయాల్ని అర్థం చేసుకునేటువంటి తెలివితేటలు ఏవైతే ఉన్నాయో దాని జ్ఞానం అంటారు. సామాన్యులుగా లౌకిక జ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం, ఇక్కడ మనకు కనిపించేది ఈ జ్ఞానం. వస్తువుల గురించో, విషయాల గురించో, వ్యక్తుల గురించో, రకరకాల కథల గురించో, సినిమాల గురించో, రాజకీయాలు, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి తెలివితేటలు ప్రదర్శించేవన్నీ లౌకిక జ్ఞానం. ఇక యోగుల యొక్క స్థితి ఏమిటంటే వాళ్ళది అలౌకిక జ్ఞానం, అంటే పారమార్థిక జ్ఞానం, అంటే పరోక్ష జ్ఞానం. ఇంకా చెప్పాలంటే ఎలాంటిదంటే వాళ్ళ యొక్క జ్ఞానం దేశాంతర, కాలాంతర, జన్మాంతర, లోకాంతర జ్ఞానాలు. దేశాంతరం అంటే ఈ దేశానికి కాదు, ఏ దేశానికి సంబంధించినటువంటిదైనా, ఈ కాలానికి కాదు, ఏ కాలానికి సంబంధించిందైనా, ఈ లోకానికి కాదు, ఏ లోకానికి సంబంధించినటువంటిదైనా, ఈ జన్మకు కాదు, ఏ జన్మకు సంబంధించినటువంటిదైనా. ఇదిగో ఇటువంటి జ్ఞానం ఏదైతే ఉందో గత జన్మల విషయాలు, గత కాలపు విషయాలు, గత దేశాల విషయాలు, ఇలా అన్నీ కూడా ఎప్పుడెప్పుడో అన్నీ కూడా తెలుసుకోగలిగినటువంటి జ్ఞానం యోగులది. ఈ లౌకిక జ్ఞానమైనా, అలౌకిక జ్ఞానమైనా, సామాన్యుల జ్ఞానమైనా, ఈ యోగుల యొక్క జ్ఞానమైనా, ఈ మొత్తం కూడా పరమాత్మ యొక్క చైతన్యం వల్లనే లభిస్తూ ఉంది. కారణం ఏంటంటే జ్ఞానాన్ని అందుకునేది బుద్ధి, బుద్ధిలో ఉండేదే జ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానాన్ని బుద్ధి అందుకోవాలి. బుద్ధి అందుకోవాలంటే ఆ బుద్ధికి వెనక చైతన్యం ఉండాలి. ఆ చైతన్యమే పరమాత్మ. అందువల్ల ఆ పరమాత్మ చైతన్యం కారణంగానే ఈ జ్ఞానాన్ని అందుకుంటా ఉన్నాడు. మరైతే ఏమండి, అందరి బుద్ధికి వెనక పరమాత్మ చైతన్యమే ఉంది. మరి అందరూ ఒకే రకంగా ఎందుకు అందుకోవట్లా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నారు, ఈ చెప్పేటువంటి శాస్త్రం అందరికీ ఒకే రకంగా అందుతుందా? చెప్పేది ఒకటేనా కాదా? ఎవరికైనా రాశికి ఏమైనా చెబుతున్నావా? అందరికీ ఒకటి. కానీ కొంతమంది దాన్ని తిరిగి చెప్పగలుగుతారు, కొంతమంది చెప్పలేకపోయినా కనీసం మనసులో ఉంటుంది, కొంతమందికి మనసులో కూడా ఉండదు, కొంతమందికి అసలు గుర్తుండదు, అసలు ఏం అర్థం కాదు. ఎందుకని ఇట్లా జరుగుతుంది? మరి అందరి యొక్క బుద్ధికి వెనక పరమాత్మగా ఉంది. అందరి బుద్ధికి వెనక పరమాత్మగా ఉంది. ఆ బుద్ధిలో మట్టి ఎంత ఉందో తెలియదుగా మనకి. అంటే ఆ జ్ఞానం బయటికి రావడానికి మట్టి అడ్డం పడుతుంది. మట్టి అంటే కల్మషం, అంటే బుద్ధిలో ప్రాపంచిక విషయాల కల్మషాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా కనుకుంటే తక్కువ అర్థమవుతుంది, అవి తక్కువగా ఉంటే ఎక్కువ అర్థమవుతుంది. అసలు ఏమీ లేకుండా బుద్ధి పూర్తిగా సూక్ష్మమైతే బాగా అర్థమవుతుంది. కాబట్టి ఉపాధుల యొక్క దోషమే కానీ పరమాత్మ దోషం ఏమీ లేదు. కాబట్టి పరమాత్మ యొక్క చైతన్యం కారణంగా, పరమాత్మ యొక్క శక్తి కారణంగా మన యొక్క బుద్ధి ఈ జ్ఞానాన్ని పొందగలుగుతాం. సరే, ఇక మూడోది అపోహనం చ. అపోహనం అంటే మరపు. చూడండి, పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు భగవంతుడు. మొదట ఏం చెప్పారు? స్మృతి అంటే జ్ఞాపకం. ఇప్పుడు మరపు. జ్ఞాపకానికి వ్యతిరేకం మరపు. జ్ఞాపకం అంటే గుర్తుపెట్టుకోవటం, మరపు అంటే మర్చిపోవటం. అంటే జ్ఞాపకం పెట్టుకునేది నా వల్లనే, నువ్వు మర్చిపోయేది కూడా నా వల్లనే అంటున్నాడు. ఏమంటే జ్ఞాపకం పెట్టుకోవటం అవసరం అన్నారు కదా ఇందాక, మరి ఇప్పుడు మరపు కూడా అవసరమేనా? మరపు అవసరం కనుకైతే జ్ఞాపకం పెట్టుకోవటం మంచిదే ఎట్టంటాం? అప్పుడు జ్ఞాపకం పెట్టుకోవటం తప్పు, మనకి నష్టం కాదు. అది మంచిదే, ఇది మంచిది. కొన్ని సందర్భాల్లో అది మంచిది, కొన్ని సందర్భాల్లో ఇది మంచిది. ఇప్పుడు మనకి ఏదైనా సంతోషకరమైనటువంటి వ్యవహారాలు జరిగినాయి అనుకోండి,
మన జీవితంలో ఇంతకుముందు ఏదో సంఘటనలు జరిగినాయి అనుకోండి, అవి బాగా ఆనందాన్ని మనకి ఇచ్చేవి, లేదా మనకి సంతోషాన్ని కలిగించేవి. వాటిని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటామంటే మరి హాయిగా ఆనందంగా ఉంటుంది. కానీ అదే ఏదైనా బాధాకరమైనటువంటి విషయాలైతే, మన నుంచి ఎవరో దూరం అయిపోయినటువంటి విషయాలైతే, మనకేదో కష్టాలు వచ్చినటువంటి విషయాలైతే, మనకేదో నష్టం కలిగినటువంటి విషయాలైతే, మనల్ని బాధ పెట్టేటువంటి విషయాలైతే, ఎవరిని మనకి శత్రువులు కనుక ఉన్నట్లయితే ఆ శత్రువుల వల్ల మనకు బాధ వస్తుందని అనుకున్నట్లయితే ఆ విషయాలైతే, ఇలాంటివన్నీ కూడా గుర్తుంటే ఏమవుతుంది, మనసు ఆందోళన పడుతుంది, మర్చిపోతే హాయిగా ఉంటుంది. అందుకనే భగవంతుడు మనకి ప్రతిరోజు కూడా మర్చిపోయేటువంటి అదృష్టాన్ని కలిగించాడు. అన్నీ మర్చిపోయి హాయిగా నిద్రపోతుంది. పగలల్లా ఒక విషయాన్ని గురించి ఎంత మదనపడి, ఎంత గందరగోళపడి, అప్పో రకరకాలుగా కష్టాలు పడతాడు. కానీ పడుకున్న తర్వాత ఏమవుతుందంటే కాసేపు కళ్ళు వచ్చిన ఆ తర్వాత గాఢ నిద్ర పడుతుంది, అన్నీ మర్చిపోతాడు, హాయిగా నిద్రపోతాడు. మళ్ళీ నిద్ర లేకపోతే అది కాస్త వచ్చింది. అది వస్తేనేమో జ్ఞాపకం, స్మృతి. అది కనుక రాకుండా ఉంటేనేమో మనకు అపోహనం. కనుక సంతోషకరమైనటువంటివేమో రావాలా, దుఃఖకరమైనటువంటివేమో రాకుండా ఉండాలి. కాబట్టి ఇదివరలో కలిగినటువంటి చిక్కులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, భయంకరమైనటువంటి అనుభవాలు కానీ, జరిగినటువంటి అన్యాయాలు కానీ, అవమానాలు కానీ, ఇవన్నీ కూడా మనం ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. పసిపిల్లలాగా ఉండాలి. పసిపిల్లలు అన్ని విషయాలు టకటకటక మర్చిపోతారు, మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఇంకా కొంతమంది అంటారు, రే నిన్ను నేను ఈ జీవితంలో కాదు మళ్ళీ జన్మలో కూడా గుర్తుపెట్టుకుంటా, నీ అంతు తెలుస్తా అని అంటాడు. మళ్ళీ జన్మలో కూడా గుర్తుపెట్టుకుంటాడు. అంటే అంత గుర్తుపెట్టుకోవాలని కోరిక వాడికి. అంటే అర్థమైందనమాట. అంటే కొన్ని గుర్తుపెట్టుకోకుండా మర్చిపోవాల్సిన విషయాన్ని బాగా గుర్తుపెట్టుకొని బాధపడాలి. ఈ పవర్ కాస్త తగ్గిన తర్వాత, ఒంట్లో ఉన్న పవర్ కాస్త తగ్గిన తర్వాత ఇవన్నీ కూడా రాక్షసులై పీకుతారు. అన్నీ తలా ఒక పక్క పీకుతూ ఉంటాయి. అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. అందుకని వీలైనంత వరకు అన్నీ మర్చిపోవడం మంచిది. అంతేకాదు ఎప్పుడు కూడా సద్బుద్ధితో ఉండటం, సహకార భావంతో ఉండటం, అందరితో మంచిగా ఉండటం, కష్టం కలిగేటట్టుగా కాకుండా ఇష్టంగా మాట్లాడతాం, లేదా కనీసం కష్టం కలగకుండా ఉండేటట్టుగా మాట్లాడతాం, మృదువుగా మాట్లాడతాం. కొంతమంది మాట్లాడతారు, అవతల వాడికి వెంటనే కోపం వచ్చేస్తుంది వీళ్ళు ఏదైనా మాట్లాడు. ఎందుకంటే ఆ మాట్లాడే మాట అట్లా ఉంటుంది. మాట్లాడే మాటలో ఉన్న భావం ఏదన్నా కానీ మాటే అంత కటువుగా ఉంటుంది. గులకరాళ్ళు కనుక డబ్బాలో వేసి మోగించినట్టుగా ఉంటుంది. అవతల వాళ్ళకి ధన్మని కోపం వచ్చేస్తుంది. అందుకని ఏమిటంటే మాట్లాడేటువంటి మాట తీరు కూడా అలా మృదువుగా ఉంటే చాలా మంచిది. ఇవాళ మనం ఏదైనా కనుక కొన్ని రకాలైనటువంటి శత్రుత్వాలు కానీ, బాధ కానీ, కష్టం కానీ ఉంటే అవి మనకు కనుక గుర్తొస్తూ ఉంటే మన మనస్సు అంతా కూడా చెడిపోతుంది. అందుకని వీలైనంత వరకు మంచి విషయాల్ని, సంతోషకర విషయాల్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. జీవితంలో మనం నేర్చుకోవాల్సింది. ఎందుకంటే మనం కనుక సంతోషంగా కనుక ఉన్నట్లయితే, మన మనస్సు కనుక ఆనందంగా ఉన్నట్లయితే భగవంతుని వైపు తిరగడానికి వీలవుతుంది. ఇదే కష్టాల్లో, బాధల్లో అన్ని గుర్తులు తెచ్చుకుంటా ఏడుస్తా కనుక ఉన్నట్లయితే అప్పుడు ఈ భగవంతుడి సంగతి చెప్తే ఏమంటావయ్యా బాబు, నా మనసు ఇవాళ బాగలేదు, అందుకని నాకు ధ్యానం కుదరలేదు, నాకు జపం కుదరలేదు, నా మనసు బాగలేదు. నీ మనసు బాగలేకపోవటానికి నువ్వే కాదు, అంటే గుర్తుంటమే కాదు, వాటిని గుర్తు లేకుండా చేసేటువంటి వాడే భగవంతుడు. అన్నీ కనుక గుర్తుంటే ఏమవుతుందంటే నీ బ్రతుకు కాస్త దుర్భరం అవుతుంది. కాలక్రమంలో అన్ని బాధల్ని, కష్టాలని, నష్టాలని మరపింపజేసి బ్రతుకు మీద ఆశతోటి, తీపితోటి ముందుకు నడిచేటట్టుగా చేసేది ఆ పరమాత్మ. ఎలా చేస్తున్నాడు? అపోహనంచ. ఇవన్నీ కూడా మనకి మరపుకు తెప్పించి ఇలా చేస్తాం. ఇంకా పరమాత్మ యొక్క ఆధిక్యత ఉంది. ఏమిటా పరమాత్మ యొక్క ఆధిక్యత? వేదైశ్చ సర్వై అహం ఏవ వేద్య. వేదైశ్చ సర్వై, అన్ని వేదాలు కూడా అహం ఏవ వేద్య, నన్ను తెలుసుకోవడానికి. వేదాలను దేనికే అంటే నన్ను తెలుసుకోవడం కోసమే. అన్ని వేదాల ద్వారా తెలియబడవలసినటువంటి వాడు నేను. ఇప్పుడు మనం ఈ జ్ఞానాన్ని అందుకోవటం దేనికి? ఈ భగవద్గీతని తెలుసుకోవటం దేనికి? ఈ ఉపనిషత్తులు తెలుసుకోవటం దేనికి? ఉపనిషత్తుల సారమైన భగవద్గీత దేనికి? ఇదన్నీ దేనికంటే పరమాత్మను తెలుసుకోవటం.
అంటే అర్థమైందనమాట. వేదాలు వేదాంతం అంతా కూడా పరమాత్మను తెలుసుకోవడం కోసమే. కాబట్టి వేదాలన్నీ కూడా అంతిమంగా చెప్పేది ఏంటంటే పరమాత్మ గురించి చెప్పడమే, ఆ పరమాత్మ నేనేనని చెప్పడమే, ఆ పరమాత్మని అందుకునేటువంటి మార్గాల గురించి చెప్పడమే, పరమాత్మ యొక్క స్వరూప జ్ఞానాన్ని బోధించడానికే ఈ వేదాలన్నీ ఉన్నాయి. వేదాలకి అంతంలో ఉన్నటువంటి వేదాంతాల ఉపనిషత్తులు. వేదాల్లో కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని 3 కాండలు ఉన్నాయి. కాండత్రయాత్మకం వేదం అని అన్నారు. వేదం అనేటువంటిది 3 కాండలతో కూడుకుంది. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. కాబట్టి వేద ప్రతిపాద్య విషయం, వేదం ఏం ప్రతిపాదిస్తుంది? పరమాత్మని ప్రతిపాదిస్తూ ఉంది. తెలియబడవలసినటువంటిది పరమాత్మే, మనం తెలుసుకోవాల్సింది పరమాత్మే. పరమాత్మను తెలుసుకుంటే ఇక వేదాలతో మనకు పనిలేదు, ఈ భగవద్గీతతో పనిలేదు, ఈ ఉపనిషత్తులతో పనిలేదు. పరమాత్మను తెలుసుకుంటే, పరమాత్మను తెలుసుకోవటం కోసమే ఇవన్నీ కూడా మనకు అవసరం. తెలుసుకోవటం అంటే ఊరికినే తెలుసుకోవటం కాదు, ఆ పరమాత్మ నేనే అపరోక్ష జ్ఞానంగా తెలుసుకోవాలి, అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, ఒక్క క్షణం మర్చిపోకుండా ఉండేటట్టు తెలుసుకోవాలి, మళ్ళీ మళ్ళీ మనం గుర్తు తెచ్చుకోకుండా మనకు గుర్తుండాలి. అది తెలుసుకోవడం. కాబట్టి వేదాంతం కానీ వేదాలు కానీ ప్రతిపాదించేది పరమాత్మని. కాబట్టి మనం వేదాల ద్వారా తెలుసుకోవాల్సింది పరమాత్మని. ఇక వేదాంత కృత్తు, మరి ఈ వేదాలన్నీ తయారు చేసింది ఎవరండి? అసలు నిజంగా వేదాలు ఎవరు కూడా కూర్చొని తయారు చేయలేదు. కానీ ఇక్కడ ఏం చెబుతున్నాడు భగవంతుడు? నేనే కర్తనే అంటున్నాడు. అంటే నేనేనయ్యా వేదాలను రాసిచ్చింది అని. ఆయన రాసిచ్చాడా? ఎక్కడన్నా ఉందే మనకి వేదాల్లో మనకి పరమాత్మే వీటిని తయారు చేసి ఇచ్చాడు అని? లేదు. అవి అపౌరుషేయాలు అని అన్నారు. ఎవరో రచించినటువంటివి కాదు. మహర్షులు మహాత్ములు అయినటువంటి వాళ్ళు ప్రగాఢమైనటువంటి ధ్యానంలో ఉన్నప్పుడు కొన్ని లక్షల సంవత్సరాల, కోట్ల సంవత్సరాల క్రితం, కూడా వేల లక్షల సంవత్సరాల క్రితం మహాత్ములైనటువంటి వాళ్ళు పరిశుద్ధమైనటువంటి మనస్సుతో, పరిశుద్ధమైనటువంటి బుద్ధితో, సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఒక విషయాన్ని గురించినటువంటి దీర్ఘమైనటువంటి ఆలోచన చేస్తూ ధ్యానమగ్నుడై ఏ హిమాలయ పర్వత ప్రాంతాల్లోనో ఏ కొండ గుహల్లోనో ఎక్కడో కూర్చొని ఎక్కడ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తదేకంగా దాన్ని గురించి ఇక దేన్ని గురించి ఆలోచించకుండా ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు ఆయనకు వినిపించింది. వినిపించింది కనుకనే శృతులు అన్నారు. శృతి అంటే వినిపించింది అని అర్థం. అయితే వినిపించినాయి కదా, వేదాలన్నీ కూడా వినిపించినాయి. ఎవరికన్నా వినిపించినాయి, మొత్తం మీద వినిపించింది. అయితే వినిపించింది ఎవరు? ఇది మనకు కావాలి. ఎవరు వినిపించుంటారు? తమలోనే ఉన్నటువంటి పరమాత్మ. మనకు కూడా అప్పుడప్పుడు మనం కనుక దీన్ని శుద్ధం చేసుకుంటే పరమాత్మే మనకి బ్యాక్గ్రౌండ్ ఇస్తాడు. ప్రాంప్టింగ్ అంతా పరమాత్మే చేస్తూ ఉంటాడు. మనకి ప్రాంప్టింగ్ పరమాత్మ ఎందుకు చేయట్లేదు అంటే పరమాత్మని మర్చిపోయి మనం మిగతాదంతా మనం బాగా నింపుకున్నాం. అందుకని ఆయన ప్రాంప్టింగ్ మనకు లేదు. కానీ మనం ఇక్కడ కనుక ఖాళీ చేస్తే పరమాత్మే ప్రాంప్టింగ్ ఇస్తాడు. నువ్వు ఇట్లా చేయి, ఇట్లా చేయి అని ఆయనే. హనుమంత మనం చెప్పుకున్నాం. హనుమంతాచ ఉపద్రష్ట, హనుమంతాచ భర్త భోక్త మహేశ్వర. హనుమంత అనుమతించేవాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఆ పరమాత్మే ఇవన్నీ కూడా మనకి, ఈ వేద మంత్రాలన్నీ కూడా మనకి అంటే మనకు కాదు, మనకు అందించినటువంటి మహర్షులకి ఆయన లోపల నుంచి వినిపించాడు. అందుకని వాళ్ళు విన్నారు. కాబట్టి వీటిని ఏమన్నారు? భగవన్ నిర్మితాలు. కాబట్టి వీళ్ళు ఎవరో కూర్చొని రాసినవి కాదు. ఆయన అట్లా వినిపించారు. వినిపించినప్పటికీ వీళ్ళు ఏం చేశారంటే ఆ తర్వాత తమను ఆశ్రయించినటువంటి శిష్యులకి దీన్ని బోధించారు, ఈ మంత్రాలు. ఆ శిష్యులు మళ్ళీ తర్వాత కొంతకాలానికి గురువులై వాళ్ళని ఆశ్రయించినటువంటి శిష్యులకు వాళ్ళు బోధించారు. ఈ ప్రకారంగా పరంపరగా ఈ మంత్రాలన్నీ కూడా ఇలా మన దగ్గరికి వచ్చింది. కనుక పరమాత్మే వేదాలని మనకు అందించినటువంటి వాడు. మరి వేదాలను అందించిన వాడు పరమాత్మ అయితే మనకి ఎంత విశ్వాసం ఉండాలా? పరమాత్మ చెప్పినటువంటి మాట మీద ఎంతటి విశ్వాసం ఉండాలా? వేదం అంటే భగవంతుడిని తెలిపేటువంటి వాంగ్మయం. వేదాల్లో కనిపించేటువంటి విరోధాలు ఉన్నాయి. ఒక వేద మంత్రంలో ఉన్నటువంటి దానికి ఇంకో వేద మంత్రంలో ఉన్నటువంటి దానికి కాస్త విరోధం ఉంటుంది. ఆ విరోధాలన్నింటినీ కూడా సమన్వయం చేసేటువంటి శాస్త్రం వేదాంత శాస్త్రం. అదే ఉపనిషత్తులు. అవి కూడా చేయలేనటువంటి వాటిని బ్రహ్మసూత్రాలు.
తర్వాత వ్యాస మహర్షి మనకు అందించాడు. కాబట్టి వీటన్నిటికీ వేద మంత్రాలన్నిటికీ మూల పురుషుడు ఎవరు అంటే పరమాత్మ. అందుకని వేదాంత కృత్, వేదాలన్నింటినీ కర్తని నేనే అంటున్నాడు. అంటే మూల పురుషుడు ఆయన. వేద విజ్ఞానాన్ని మానవ లోకంలో ప్రచారం చేసి శాంతిని ప్రసాదిస్తూ ఉన్నటువంటి, ఈ అద్భుత జ్ఞానాన్ని మనందరికీ ప్రసాదిస్తున్నటువంటి వ్యాస మహర్షి కానీ, వాల్మీకి కానీ, వశిష్ఠాది మహర్షులు కానీ వీళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులే. ఇదే మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడు స్వయంగా ఏడ చెప్తాడు, ఎవరో ఒకరి ద్వారా చెప్పిస్తాడు. అందుకని వాళ్ళంతా కూడా భగవంతుని యొక్క మాటల్ని మనకి ఎవరు వినిపిస్తున్నారో వాళ్ళందరూ భగవత్ స్వరూపులే. రామాయణ కావ్యం ద్వారా వాల్మీకి వినిపించాడు, మహాభారతం ద్వారా, భగవద్గీత ద్వారా వ్యాసుడు వినిపించాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా పరమాత్మ స్వరూపులే అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక వేదవిత్తు అహం ఏవ, వేదవిత్తు వేదం తెలిసినటువంటి వాడిని కూడా నేనే అంటున్నాడు. వేదాలు ఎరిగిన వాడిని నేనే అంటున్నాడు. ఎందుకంటే వేదాలు తెలుసుకోవాలంటే మానవుడికి సాధ్యం కాదు. ఇప్పుడు భారతదేశంలో 100కి 2 భాగాలు మాత్రమే ఉన్నాయి, 98 భాగాలు లేవు. ఈ 2 భాగాలు తెలుసుకోవడానికి మానవ జీవితం చాలదు, 100 ఏళ్ళు చాలదు. ఇంకా మొత్తం ఉంటే ఏమయ్యేది మన బతుకు. అందుకని వేదాలని నాకు వేదాలన్నీ కూడా నాకు కంఠపాఠం అండి అనేవాడు ఎవడు ఉంటే వాడు బుద్ధిహీనుడు అన్నమాట. వాడికేం తెలియదు. సాధారణంగా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఎవడన్నా ఏమీ తెలియదు అనుకోండి, వాడు అంతా నాకు తెలుసు అంటాడు. కాస్త కొంత తెలుసుకుంటున్నాడు అనుకోండి, నాకు తెలియదు ఇంకా చాలామంది తెలుసుకోవాల్సింది చాలా ఉంది. బాగా తెలుసు అనుకోండి పూర్తిగా, నాకేం తెలియదు, ఇదే గుర్తు. కానీ ఇక్కడ భగవంతుడు ఆయన మాత్రం అంటలా, మొత్తం నేను తెలుసుకున్నటువంటి వాడిని నేనే అంట. ఎందుకనంటే మానవుడు ఎవడు కూడా వేదాలను పూర్తిగా తెలుసుకోలేడు. కాబట్టి వేదాలు తెలియాలి అని అంటే అది భగవంతుడికి. ఎందుకనంటే ఇచ్చింది భగవంతుడే. కాబట్టి భగవంతుడే చెప్పాడు కనుక ఆయనకు అన్నీ తెలుసు. ఆయన లోపల ఆ భావం ఉండబట్టే ఆయన చెప్పాడు. అందుకని సర్వ వేదాలని ఎరిగినటువంటి వాడు పరమాత్మ. వేదాలను తెలుసుకునేటువంటి బుద్ధికి ఆధారం కూడా పరమాత్మే. ఇదే శ్లోకానికి శంకర భాష్యం మరొక రూపంలో ఇచ్చారు. అది కూడా మీకు తెలియజేస్తుంది. శంకర భాష్యంలో ఈ శ్లోకానికి, శంకర భాష్యం అంటే శంకరాచార్యుల వారు భగవద్గీతకు రాసినటువంటి భాష్యం. ఆయన ప్రతి శ్లోకానికి భాష్యం రాశారు. ఈ శ్లోకానికి ఈ అర్థానికి కొంచెం వేరుగా ఆయన ఇవ్వటం జరిగింది. ఇప్పుడు నేను చెప్పినటువంటి దానికి వేరుగా ఏమంటున్నాడంటే, ఆయన ప్రాణులందరి యొక్క బుద్ధి గుహలో జీవరూపంలో పరమాత్మే ఉన్నాడు. ఎందుకంటే సర్వస్య చాహం సన్నివిష్ట అన్నాడుగా ఆయన కూడా అంటున్నాడు అనమాట. ప్రాణులందరి యొక్క బుద్ధి గుహలో పరమాత్మే ఉన్నాడు. అంతరి బాగానే ఉంది. ఇక ఆ తర్వాత ఏం చెబుతున్నాడు, ఎవరైతే ఈ జీవుడు పరమాత్మ ఒక్కటే అనేటువంటి దృష్టితో ఉపాసన చేస్తారు, జీవుడు దేవుడు ఒక్కటే అనేటువంటి రూపంతో అనేటువంటి భావనతో ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళు భగవంతుడి యొక్క అనుగ్రహంతో, శాస్త్రాల యొక్క గురువుల యొక్క అనుగ్రహంతో అంతఃకరణ శుద్ధి కలిగి ఎవరికి ఆ ఉపాసన చేసేవాడు. అద్వైత సిద్ధాంత ఉపాసన అంటే నేను పరమాత్మ ఒక్కటే అనేటువంటి భావనతో ఉపాసన చేస్తూ ఉన్నట్లయితే వాళ్ళకి భగవంతుని అనుగ్రహం, శాస్త్రాల యొక్క అనుగ్రహం, గురువు యొక్క అనుగ్రహం లభించి వాళ్ళ అంతఃకరణం శుద్ధి చివరికి నేనే పరమాత్మను, అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞాపకం, స్మృతి కలుగుద్ది. స్మృతి అంటే అదే ఆయన చెప్పింది. మనం లౌకికమైనటువంటి విషయాలు, పారమార్థిక విషయాలు రెండు చెప్పుకున్నాం. ఆయన మాత్రం ఇది చెప్పాడు. ఏమిటి స్మృతి అంటే, నేను పరమాత్మని మర్చిపోయాను కదా, నేను పరమాత్మని గుర్తొచ్చుద్ది. ఎవరికి గుర్తొచ్చుద్దంట? ఎవరైతే నేను అది రెండు ఒక్కటే అనే భావనతో ఉపాసన చేసేవాడికి అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞాపకం వస్తుంది. అలాగే నాతో సహా ఇదంతా పరమాత్మ అనేటువంటి జ్ఞానం కలుగుద్ది. నేనే పరమాత్మని కాదు, ఇందాకేం చెప్పారు, అహం బ్రహ్మాస్మి అంటే నేను పరమాత్మని. ఇప్పుడు రెండోది, నేనే పరమాత్మని కాదు, నాతో పాటుగా
మలిన చిత్తులైనటువంటి వాళ్ళకి, సామాన్యులైనటువంటి వాళ్ళకి ఈ స్మృతి జ్ఞానం రెండు కలగవు. ఈ జ్ఞాపకం జ్ఞానం ఈ రెండు కలిగే అవకాశం లేదు. వాళ్ళకి ఏంటంటే అంతా మరపే, వాళ్ళంతా మర్చిపోవటమే. అంటే ఏమిటనమాట, నేను ఆత్మను పరమాత్మను అనేటువంటి విషయం మర్చిపోయి ఎప్పుడు జీవుడిగానే ఉంటాడు అని అంటున్నాడు శంకరాచార్యులు. ఇది కూడా బాగానే ఉంది, చాలా సింపుల్గా చెప్పినటువంటి మాట. అంటే అద్వైత దృష్టితో ఉపాసన చేస్తేనేమో నేను బ్రహ్మాన్ని అని తెలుస్తుంది, అది జ్ఞాపకం. నాతో పాటుగా సమస్తము కూడా పరమాత్మే అనేటువంటి అనుభవం కలుగుతుంది, అది జ్ఞానం. అలా కాకుండా ఏకత్వ దృష్టి లేకుండా ద్వైత దృష్టితో కనుక ఉపాసన చేస్తే ఈ రెండు కలగవు, నేను పరమాత్మ అనే విషయం మర్చిపోయే ఉంటాను, ఎప్పటికీ మర్చిపోయే ఉంటాను. అంటే ఎప్పటికీ మరపే అని తెలియజేయటం జరిగింది. ఇంతవరకు సామాన్యమైనటువంటి సాధకులకి, మంద మధ్యమ అధికారులకి తన యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేసినటువంటి పరమాత్మ తన యొక్క మహిమను గురించి ఇంతవరకు చెప్పినటువంటి భగవానుడు ఇప్పుడు ఉత్తమాధికారులైనటువంటి వాళ్ళకి తన యథార్థ స్వరూపాన్ని తెలియజేస్తున్నాడు. ఉత్తమాధికారులైనటువంటి వాళ్ళకి తన యథార్థ స్వరూపాన్ని ఏం చేస్తున్నాడు? 16వ శ్లోకం కూడా ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. లోకే లోకంలో క్షర అక్షర ఏవచ, క్షర పురుషుడని అక్షర పురుషుడని ఏమో దో పురుషవు, ఈ ఇద్దరు పురుషులు ఉన్నారు లోకంలోనంట. క్షర పురుషుడు అక్షర పురుషుడని ఇద్దరు పురుషులు ఉన్నారు. నిజంగా ముగ్గురు ఉన్నారు, ఆ మూడో వాటి గురించి తర్వాత వచ్చింది. ఇప్పుడు ఇది క్షర అక్షర అనేటువంటి ఇద్దరు పురుషులు ఉన్నారు. క్షర అంటే ఏంటంటే సర్వభూతాన్ని, సర్వాణి భూతాన్ని, సమస్తమైనటువంటి ప్రాణికోట్లన్నీ క్షరం అంటే నశించిపోయి. కూటస్థ అక్షరం వచ్చితే ఈ కూటస్థుడైనటువంటి జీవుడు ఉన్నాడే, ఈ దేహాల్లో ఉన్నటువంటి జీవుడు వాడు కూటస్థుడు, అది వాడు మాత్రం అక్షరుడు. అంటే క్షర అక్షర అనేటువంటి రెండింటి గురించి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాను. విషయం చిన్నదే, కానీ దీన్ని అర్థం చేసుకోవడానికి మాత్రం కాస్త ఉత్తమాధికారులైనటువంటి వాళ్ళే కావాలి. మరి అయితే మా సంగతి ఏంటంటే మీరందరూ ఉత్తమాధికారులు, అందుకని మీకు క్షర పురుషుడు అక్షర పురుషుడు ఈ ఇద్దరు కాక పురుషోత్తముడు ముగ్గురున్నారు. పురుషోత్తముడి గురించి తర్వాత చెప్పాలి. ఇప్పుడు చివరికి వస్తున్నాం కదా, 20 శ్లోకాలు కదా అధ్యాయం కదా ఇది, ఇప్పుడు 16 చెప్పుకుంటున్నాం అంటే చివరికి వస్తున్నాం. కాబట్టి పురుషోత్తముడి దగ్గరికి మనం పోవాలి. పురుషోత్తముడి దగ్గరికి పోవాలంటే ఈ క్షర అక్షర పురుషులు ఇద్దరిని తప్పించుకొని పోవాలి. అందుకని ఇప్పుడు క్షర అక్షర పురుషుల గురించి చెప్తున్నాను. ఏమని చెబుతున్నారు? క్షర అంటే నాశనం అయ్యేది, అక్షర అంటే నాశనం కాదు. క్షరపురుషుడు ఎవరండి? అన్ని దేహాలు క్షరపురుషుడే, అన్ని భూతాలు క్షరపురుషుడే, అన్ని ప్రాణులు క్షరపురుషుడే. ఏ మానవుడన్నా బ్రతుకుంటాడా? ఏ దేహమన్నా ఉంటుందా? ఏ చెట్టు అయినా చేమైనా ఏ కొండ పర్వతాలు అవి కూడా పోతాయి. మనం చూస్తున్నంతకాలం బావు, ఎప్పుడో పోతాయి. ఏ ప్రళయాలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, లేకపోతే ఈ భూమి కాస్త మునిగిపోయినప్పుడు ఎప్పుడో మొత్తం అవి కూడా పోతాయి. అంటే ఇక్కడ ఏది కూడా ఉండేది కాదు, అంటే అన్నీ నశించేవి, ఎప్పటికైనా నశించేవి. అందుకని అన్నీ కూడా క్షరం. అన్ని ప్రాణుల యొక్క స్థూల దేహాలు మరణానంతరం మనకు కనిపించవు. అందుకని అవన్నీ కూడా ఏమంటారు? క్షరము అని. మరి అది అక్షరం అంటే ఏమిటండి? అక్షరం అంటే నాశనం లేనటువంటిది అని. కూటస్థుడైనటువంటి జీవుడే అక్షరుడు అని ఇక్కడ చెప్పారు. ఏమిటి కూటస్థుడు? కూటస్థుడు వాడు మాత్రం కదలడు, వాడి మీద అన్నీ కదులుతూ ఉంటాయి. అది కూటస్థుడని. కూటం అని అంటారు. కంసాల దగ్గర కూటం ఉంటుంది, దాగలి, దాని మీద అన్ని వస్తువులు తయారవుతూ ఉంటాయి. అది మాత్రం ఏం మార్పులు చెందదు. కాబట్టి జీవుడు అనేటువంటి వాడు కాలంలో పుట్టి కాలంలో నశించేవాడు కాదు. దేహం మాత్రం కాలంలో పుట్టి కాలంలో పోతుంది. దేహం పోయినప్పటికీ జీవుడు పోతున్నాడా? పోవటలా. దేహాన్ని వదిలిపెట్టిపోతున్నాడే కానీ అసలు పోవటలా. పొయ్యి ఏం చేస్తున్నాడు?
అంటే ఏమవుతున్నాడు అనమాట, జీవుడు మాత్రం నశించటల్లా. ఈ క్షేత్రం మాత్రం, ఈ శరీరం మాత్రం, ఈ దేహం మాత్రం ఇది నశించిపోతాడు. కాబట్టి శరీరాలు నశించినప్పటికీ కూడా ఈ శరీరాన్ని ఆడించినటువంటి సూక్ష్మ శరీరం నశించదు. ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి జీవుడు ఒక సూక్ష్మ శరీరం నుంచి మరొక సూక్ష్మ శరీరానికి, ఒక స్థూల శరీరం నుంచి మరొక స్థూల శరీరానికి ప్రయాణం అవుతాడు. సూక్ష్మ శరీరంతో ఉన్నటువంటి జీవుడు ఒక స్థూల శరీరం నుంచి, ఒక దేహం నుంచి మరొక దేహానికి ప్రయాణం అవుతూ ఉంటాడు. అలా ప్రయాణమై అక్కడ అనుభవాలు పొందుతాడు. అనుభవాలు పొందిన తర్వాత అబ్బాయి ఈ దేహం నాకు పనికిరాదు అనుకుంటాడు. మనం ఎట్లయితే ఒక ఇంట్లోకి పోయిన తర్వాత, ఒక అద్దెంట్లోకి పోయాం, మన దగ్గర పెద్దగా ఆస్తి లేదు, ఆదాయం లేదు, అందుకని ఏదో ఒక 1000 రూపాయలకు వచ్చేటువంటి ఇంటికి పోయాం. ఆ ఇంట్లో ఉన్నాం, మన పరిస్థితి కాస్త మారింది, మంచి ఆదాయం వస్తూ ఉంది, బాగా ఆస్తి కలిసి వచ్చింది. ఇట్లాంటి ఇరుకిట్లో ఉండాల్సిన కర్మ మనకేంది, 10,000 రూపాయలు పెట్టి మన బ్రహ్మాండమైన ఇంట్లో ఉన్నాం. అందుకని ఏం చేస్తాం, ఇంట్లో నుంచి ఆ ఇంట్లో పోతాం. ఎందుకని నీ అనుభవానికి ఇల్లు పనికిరాలా, ఇంతకుముందు పనికొచ్చింది, ఇప్పుడు పనికిరాలా. అలాగనే ఈ దేహం ఇప్పుడు ఈ జీవుడికి పనికొచ్చింది, కానీ ఈ దేహం ఇక నాకు పనికిరాదు అనుకున్నప్పుడు ఈ దేహాన్ని వదిలిపెట్టి జీవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఏం చేస్తాడు, తనకి తగినటువంటి దేహాన్ని తెచ్చుకుంటాడు. తన అనుభవాలు ఏ అనుభవాలు పొందాలనో ఆ అనుభవాలకి, అంటే కర్మఫలాలు వాసనలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుకూలమైనటువంటి దేహాన్ని తీసుకొని మళ్ళీ వస్తాడు. కాబట్టి ఈ జీవుడు నశించేవాడు కాదు, అందుకని అతన్ని కూటస్థుడు అని అంటారు. అలాగే పరమాత్మ, ఈ కూటం లాగానే పరమాత్మ కూడా ఈ క్షేత్రంలో ప్రతిబింబించి ఈ క్షేత్రంతో తాదాత్మ్యం చెందినప్పుడు జీవుడు అంటున్నాడు. ఈ జీవుడు ఎన్ని శరీరాలు నశించినప్పటికీ కూడా ఒకదాని నుంచి మరొకదానికి, ఒకదాని నుంచి మరొకదానికి, ఒకదాని నుంచి మరొకదానికి పోతున్నాడే కానీ జీవుడు ఆమెనే ఉంటున్నాడు, దేహాలు మాత్రం పోతా ఉన్నాయి. పోయేటప్పుడు ఏం చేస్తున్నాడు జీవుడు, మనస్సు 6 ఇంద్రియాలు, మనశ్శష్టాని ఇంద్రియాన్ని ప్రకృతి స్థాయికి కలుస్తుంది. ఈ 6 ఇంద్రియాలను తీసుకొని తనతో పాటుగా వెళుతున్నాడు. ఇలా అనంతకాలంగా కొనసాగేటువంటి వాడు జీవుడు. అందుకని ఇది కూటస్థుడు అన్నాడు, అక్షరుడు అన్నాడు. అక్షరుడు అంటే నశించవాడు కదండి. అంటే జీవుడు ఎప్పటికీ నశించడా, మన అనుమానం. ఏమంటే జీవుడు ఎప్పటికీ నశించడా అంటే ఏమంటాం, ఎప్పుడో కూడా పోతాడు, నిజంగా వాడు ఎప్పటికీ నశించడు. ఎందుకనంటే జీవుడు నశించడు, జీవభావాన్ని వదిలేస్తాడు అంతే. ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాడు, ఇక్కడ కూర్చొని దేహేంద్రియ మనోబుద్ధులు తాదాత్మ్యం పొందాడు, తాదాత్మ్యాన్ని వదిలేస్తాడు అంతే. తాదాత్మ్యం వదిలిన తర్వాత ఏమవుతుంది, జీవుడు కాస్త దేవుడు అవుతాడు. తాదాత్మ్యంతో జీవుడు అయ్యాడు, దేవుడు జీవుడు అయ్యాడు. తాదాత్మ్యం వదిలితే జీవుడు కాస్త దేవుడు అవుతాడు. అంటే మనం తాదాత్మ్యం వదిలితే చాలు, మనం దేవుడిగా అవుతాం. మన చేతుల్లో ఉంది వ్యవహారం, కానీ మనం తేలిగ్గా వదలం. పట్టు కోతులు కనుక శనక్కాయలు పట్టుకున్నట్టుగా పట్టు వదిలిపెట్టం. అలాగనే మనం కూడా అంతే, ఈ తాదాత్మ్యాన్ని మనం వదిలిపెట్టకపోవటాన, ఈ పట్టుకొని కూర్చోటాన మనం అందుకని మళ్ళీ ఈ జీవుడిగా జన్మలు కొనసాగిస్తాం. కాబట్టి జీవుడు ఎప్పటికీ కూడా జీవభావాన్ని వదులుతాడే కానీ, తాదాత్మ్యాన్ని వదులుతాడే కానీ, ఉపాధుల తాదాత్మ్యాన్ని వదులుతాడే కానీ జీవుడు ఎప్పటికీ నశించేవాడు కాదు. మరి ఏమవుతాడండి వదిలితే, ఆ జీవుడే పరమాత్మ. అంటే ముక్తి పొందేంత వరకు జీవుడు, ముక్తి పొందిన తర్వాత దేవుడు. అంతే తప్ప జీవుడు దేవుడయ్యాడే కానీ, ఆ జీవుడు అసలు దేవుడే కాబట్టి దేవుడయ్యాడు అయ్యాడే కానీ జీవుడు నశించడం, దేవుడు రావటం అనేటువంటిది సరే. కాబట్టి ఇప్పటిదాకా నేను జీవుడిని అనుకున్నటువంటి వాడు, నేను ఆత్మని, పరమాత్మని, అహం బ్రహ్మాస్మి అనేటువంటి భావంలో ఉండిపోతాడు మోక్షాన్ని అందుకున్న తర్వాత. ఈ శరీరాలు ధరించడానికి కానీ, ఈ శరీరాల్లో కూర్చోడానికి కానీ, అనుభవాలు పొందడానికి కానీ కారణమైనటువంటి ఈ వాసనలు, కర్మఫలాలు లేవు. ఎప్పుడు ఈ తాదాత్మ్యాన్ని వదిలేస్తుంది. అందుకని లేవు కాబట్టి మళ్ళీ జన్మలు రావు. తర్వాత ఉపాధులు లేనటువంటి పరమాత్మగా ఉండిపోతుంది. ఆయన అక్షరం. ఇప్పుడు క్షర అక్షర ఇద్దరు చెప్పుకుంటున్నారు. కాల ప్రవాహంలో, నిర్ణీత కాలంలో 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు ఎప్పుడైనా కానీ నిర్ణీత కాల వ్యవధిలో నశించేది క్షరం, దేహం. కాలంతో సంబంధం లేకుండా ఆత్మజ్ఞానం కలగటంతో ఆ జీవభావం అంతమైపోయేటువంటిది అక్షరం. కాలంతో సంబంధం లేకుండా మోక్షాన్ని పొందితేనే అది అంతం, జీవభావం అంతమైపోయింది.
పురుషోత్తముడు ఎవరు? పురుషోత్తముడు అస్సలు నశించినటువంటి వాడు. ఎప్పుడు పురుషోత్తముడుగానే ఉంటాడు. అజం, అవ్యయం. ఈయన క్షరాక్షర పురుషులకు వ్యతిరేకమైనటువంటి వాడు. మరి ఏమిటంటే ఆయన గురించి మనం రేపు తెలుసు.